యాక్టివే నేను అనేది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన ప్రధానమైన అంశం చూసే ఉంటాం. ఎందుకంటే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ప్రసంగం ఆకట్టుకుందా, విమర్శలకు దారితీసిందా, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నిజంగా కూడా సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి మోడీ సభకు సంబంధించి కొన్ని డేంజర్ బెల్సే మోగించిండు అనుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి. ఎందుకంటే నిన్న ఆయన చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు, ఈ దేశానికి సంబంధించిన ప్రధాని భారతదేశాన్ని పూర్తి స్థాయిలో కాపాడాల్సిన వ్యక్తి ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ. సో నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో చేసిన కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా భారతదేశాన్ని ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఏర్పడింది. చాలా రాష్ట్రాలకు సంబంధించి ఒక ఎమర్జెన్సీ అలర్ట్ అంటే మెసేజ్ వెళ్ళింది అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న కొన్ని కీలకమైన అంశాలు అయితే మాట్లాడారో దానికి సంబంధించి కూడా మనం చూద్దాం. ఎందుకంటే అమెరికా కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఇజ్రాయెల్ కానీ, దాంతోపాటు చాలా దేశాలకు సంబంధించిన యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఆర్థిక సంక్షోభం కూడా రాబోతుంది అంటూ చాలా స్పష్టంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో చాలా ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటన్నింటికి కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా గతంలో మనందరం కూడా చూసాం, ఆ కోవిడ్ వైరస్కు సంబంధించి ఏ విధంగా కూడా ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభం అతలాకుతలమైందో, ఎన్ని కుటుంబాలు బండ్లు ఓడలైనవి, ఎంతవరకు కూడా రోడ్ల మీద పడిపోయేలో జీవితాలు కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితులలో మళ్ళీ ఈ మధ్య కాలంలో అంటే ఈ నెల రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో హంటా వైరస్ అంటూ ఎలకల నుండి సోకే వైరస్కు సంబంధించి సముద్రంలో షిప్ ఏదైతే ఉందో దాంట్లో కొంతమందికి సోకింది, దానివల్ల ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా అది చెప్పిన పరిస్థితి కనబడింది. దాంతోపాటుగా ఇటు యుద్ధం, మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తి స్థాయిలో కూడా ఒక రకమైన ఎమర్జెన్సీని తలపిస్తుంది. ఏమేం చెప్పిండు, ఏం కథ అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడొచ్చు. సో పూర్తి స్థాయిలో కూడా ఈ అంశం అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ బంధుత్వంపై కూడా చర్చిద్దాం. సో ఆర్థిక సంక్షోభంలో దేశం అంటూ కూడా చూడొచ్చు. డేంజర్ బెల్స్ మోగించిన ప్రధాని, ప్రజలకు దేశభక్తి పరీక్ష అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి 9 అంశాలు చెప్పిండు. 9 అంశాలలో ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నెంబర్ 1, ఆ పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని గణనీయంగా కూడా తగ్గించాలి అంటూ కూడా చెప్పిండు. ఇది యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి యుద్ధం నుంచి సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ఆ సంకేతాలకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాలలో కూడా ఆ పెట్రోల్ బంకులకు సంబంధించి ఈ మధ్యకాలంలో కూడా చూసాం, పెట్రోల్ బంకులు మూతబడ్డాయి, నో స్టాక్ బోర్డులు పెట్టిలు, ప్రజలందరూ కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో ఫుల్ ట్యాంక్ల కోసం బారులు తీరిన పరిస్థితి, కొంతమంది క్యాన్లల్లో డ్రమ్ములల్లో కూడా తీసుకెళ్లిన సంఘటనలు మనం చాలా చోట్ల కూడా చూసాం. సో దానికి సంబంధించి ఎఫెక్ట్ పడబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక దాంతోపాటు రెండోది, అవసరమైతే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలి అంటూ కూడా ఇంకో ఆప్షన్ కూడా చెప్పింది. ఎందుకంటే రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా మన భారతదేశంలో ఇప్పటివరకు పెట్రోల్, దాంతోపాటు డీజిల్ మీద మాత్రమే ఆధారపడి ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవాలంటూ కూడా చెప్పిండు. ఆ సందర్భం ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అవసరమైన ఎలక్ట్రిక్ వాహనాలన్నింటినీ కూడా కొనుగోలు చేయాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి పూర్తిగా కూడా దాని మీదనే డిపెండ్ కావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే మొన్న ఏర్పడిన పరిస్థితి ఏదైతే కృత్రిమ కొరతకు సంబంధించి పెట్రోల్ బంకులకు సంబంధించి నో స్టాక్ కానీ లేకపోతే బారులు తీరిన దృశ్యాలు అయితే మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వైపు మళ్ళాలి, ఎలక్ట్రిక్ వెహికల్ను కొనుగోలు చేయాలి అంటూ కూడా ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు. దానికి సంబంధించి కూడా మనం చూసాం. దాంతోపాటు మూడో అంశం, బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు ప్రజలు నిలిపివేయాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇంట్లో ఫంక్షన్ జరిగినా జరగకపోయినా ఏదైనా మంచి రోజు ఉందంటే చాలు పూర్తి స్థాయిలో బారులు తీరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది బంగారం షాపుల మీద. సో బంగారం సంబంధించి ఇప్పుడు కొండెక్కుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో బంగారంపై ఉన్న మోజును కానీ, బంగారాన్ని కొనుగోలు చేయడం కానీ అలాంటి అన్నింటినీ కూడా ఆపివేయాలంటూ డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. డైరెక్టే చెప్పిండు, చెప్పే ప్రయత్నం ఎక్కడిది ఇంకా. ఇక నాలుగోది, విదేశీ టూర్లు డెస్టినేషన్ వెడ్డింగ్ల మోజు వదిలిపెట్టాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మేము వెకేషన్ జర్మనీ పోతాం, వెకేషన్కు కొరియాకు పోతాం, వెకేషన్కి అమెరికా పోతాం, వెకేషన్కి ఆస్ట్రేలియా అంటూ ఇతర దేశాలకు వెళ్ళి వెకేషన్ పేరుతో వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రపంచ యుద్ధాలు పూర్తి స్థాయిలో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నట్టుగానే మోడీ అయితే చెప్పారు. ఎందుకంటే దీంతో పాటు ఆర్థికంగా కూడా ఒక్కసారిగా కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు అయితే రాబోతున్నాయి. ఎందుకంటే కరోనా మహమ్మారి 1% అయితే చూసాం. ఇప్పుడు రాబోయే ఆర్థిక సంక్షోభం మాత్రం దాదాపుగా 1000 రెట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. బండ్లు ఓడలైతే ఇన్నాళ్ళు కేవలం
సంపాదన మీద పడ్డ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు ఆహారం కావాలి, అన్నమో రామచంద్ర అని ఏడ్చే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే భవిష్యత్ ఆ విధంగానే ఉండబోతుంది. వాతావరణంలో కూడా పూర్తి స్థాయిలో మార్పులు రాబోతున్నాయి. మనం పూర్వం నుండి కూడా చూస్తున్నాం, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం ఈ మార్పులు కూడా రాబోతున్నాయి అంటూ కూడా డైరెక్ట్గా ఇప్పటికే శాస్త్రవేత్తలకు సంబంధించి పసిఫిక్ మహాసముద్రం ఏందంటే వేడెక్కుతుంది. దాంతోపాటు కొన్ని సముద్రాలు ఎండిపోతున్నాయి. వాతావరణంలో కూడా చాలా వరకు కూడా మార్పులు వస్తున్నాయి అంటూ కూడా శాస్త్రవేత్తలు ఒకవైపు వాదిస్తున్నారు. ఇంకోవైపు పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక సంక్షోభం చాలా బలంగా ఉండబోతుందంటూ ఒక దేశానికి సంబంధించిన ప్రధాని చెప్పిండు. అంటే ఎంత తీవ్రమైన డేంజర్ బెల్స్ ఉన్నాయి అనేది ఒకసారి సామాన్యమైన ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో సొంత వాహనాలు వదిలి మెట్రో బస్సులలో ప్రయాణించాలి అంటూ కూడా మరొక అంశాన్ని కూడా చెప్పిండు. ఎందుకంటే పొదుపు అనేది చాలా అవసరం. సో ఒక్క బండి 4 బండ్లు వెళ్ళే కాడ ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో మెట్రో కానీ బస్సులలో ప్రయాణించండి, దానివల్ల పూర్తిగా కూడా ఇబ్బందికరమైన వాతావరణాన్ని మనం తగ్గించుకోవచ్చు అంటూ కూడా చెప్పిండు. వంట నూనెల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా కూడా రీఫైండ్ ఆయిల్ అనేది బంద్ చేయాలని చాలా సంవత్సరాలుగా చాలామంది మేధావులు, చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు మన నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు గణనీయంగా పెరుగుతాయి. 100 రూపాయలు ఉన్నది 1000 రూపాయలు అయినా ఆశ్చర్యం లేదు. గతంలో మనం పాకిస్తాన్ కానీ ఇతర దేశాలలో చూసాం. ఏం చూస్తున్నామంటే అక్కడ లీటర్ పాలు 1500, డజన్ అరటిపళ్ళు 500, కోడిగుడ్లు 500, దాంతోపాటుగా బ్రెడ్ ముక్క కూడా 1000 రూపాయలు. ఇట్లా మనం గతంలో ఇతర రాష్ట్రాల్లో పాకిస్తాన్ కానీ ఇంకా కొన్ని రాష్ట్రాలలో చూసాం. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం వల్ల ఏర్పడిన ఆహార కొరత అనేది అందరికీ తెలుసు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక యూరియాను ఇతర ఎరువుల వాడకాన్ని కూడా కుదించుకోవాలంటూ కూడా చెప్పిండు. వర్క్ ఫర్ హోమ్, ఆన్లైన్ మీటింగ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంట్లో అవసరమయ్యే నెలవారీ సరుకుల లిస్టు చూసి విదేశాల నుంచి దిగుమతయ్యే వాటిని పూర్తి స్థాయిలో తొలగించాలి అంటూ కూడా చెప్పారు. దుబారా ఆపండి అంటూ పరేడ్ గ్రౌండ్లో మోదీ పిలిపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే మళ్ళీ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ బాధకులకు సంబంధించి కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంతే పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా చూడొచ్చు, యావత్తు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంకేతం ఇచ్చినట్టే. ఎందుకంటే వికసిత్ భారత్ అంటూ దేశ అభివృద్ధిపై నిన్న మొన్నటి దాకా ఉదరగొట్టిన ప్రధాని మోదీ ఇప్పుడు ఉన్న పలంగా కూడా చేతులు ఎత్తేసిలు దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో పెను సంకటంలో కూరుకుపోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఏదైతే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో మోడీ పిలుపునిచ్చిండో 9 అంశాలు, పెట్రోల్ డీజిల్కు సంబంధించి గణనీయంగా తగ్గించుకోండి, లేదా పూర్తి స్థాయిలో కూడా బంగారం కొనద్దు, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయండి, ఆర్థిక క్రమశిక్షణ పాటించండి అంటూ రకరకాల అంశాలను చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇది దేనికి సంకేతం, ఎందుకు ప్రధాని ఈ విధంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ప్రధాని మోదీకి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి బలమైన కారణం ఏంటి అనేది కూడా చూద్దాం. ఎందుకంటే అంతర్జాతీయానికి సంబంధించి అంటే ఆర్థిక సంక్షోభం కానీ, దాంతోపాటు స్వదేశీ మొదటి విధానం అంటే నిర్బంధ ఇంధన ఆదాయం కావచ్చు, దాంతోపాటు ఈవీ వెహికల్ పైపు మళ్ళీ దీనికి ప్రధానంగా కూడా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనం ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇది పశ్చిమాసియా సంక్షోభం అనుకోవచ్చు. ఎందుకంటే యుద్ధ ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు ధరలు ఏవైతే సరఫరాలలో కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. దాంతోపాటుగా రెండోది ఇంధన సరఫరా చేసే మార్గమైన హర్మోజ్కు సంబంధించిన జలసంధి ఏదైతే ఉందో దిగ్బంధం కావడంతో భారత్ చమురు కొరతను ఎదుర్కొనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటూ కూడా చెప్పడం. దీంతో పాటుగా మూడో అంశం వచ్చేసి విదేశీ మారక ద్రవ్య ఆదాయం. అంటే భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపుగా 90% పైగా కూడా దిగుమతులపైనే ఆధారపడి అవుతుంది. దాంట్లో పెట్రోల్, బంగారం, వంట నూనె, ఎరువుల కోసం విదేశాలకు భారీగా కూడా చెల్లింపులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఖర్చును తగ్గించి దేశ ఆర్థిక పరిస్థితి కోసం ఉపయోగించడం, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే ఉద్దేశంతో మోదీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కోవిడ్ కాలం నాటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరొకసారి పునరుద్ధరణ చేసుకోవాల్సిన అంశం కూడా ఏర్పడుతుంది అంటూ కూడా చెప్పిండు. మరి గతంలో పూర్తి స్థాయిలో ఏంటంటే మోదీ చేసిన వికసిత్ భారత్ అనే నినాదం అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు ఎక్కడికి పోయింది అంటూ విపక్షాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకు వైఫల్యం చెందిందా ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మోదీ గతంలో చెప్పిన అంశాలకు ఇప్పుడు చెప్తున్న అంశాలకు ఎలాంటి ఎక్కడ కూడా పెద్దగా క్లారిటీగా కూడా వీటిని చర్చిద్దామన్నా లేదా కంపారిజన్ చేద్దామన్నా కూడా ఎక్కడ కనిపించే పరిస్థితి అయితే లేదు. ఒకసారి ఇక్కడ చూద్దాం. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. ఇది హైదరాబాద్ వేదికగా ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం.
ప్రజలు తమ దేశభక్తిని నిరూపించుకునే తరుణం ఆసన్నమైందని ప్రధాని పిలుపునిచ్చారు. 12 ఏళ్ల పాటు అధికార పీఠంపై ఉన్న మోదీ యుద్ధాలను, అంతర్జాతీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ దేశ ఆర్థిక పరిస్థితి అదుపు తప్పిపోతున్నదని చెప్పకనే చెప్పారు. ఇక ప్రభుత్వం చేయగలిగింది పెద్దగా లేదనే అర్థం వచ్చేలా బాధ్యతను దేశ ప్రజలకు నెట్టేశారు. దుబారా తగ్గించుకోవాలని ప్రజలకు కర్తవ్య బోధన చేశారు. దాంతోపాటు ఫారెన్సిక్ నిల్వల ఏదైతే పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్తూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వాడకాన్ని ఆపివేయాలని, విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించే కొనుగోలు లావాదేవీల వ్యవహారాలను నిలిపివేయాలని ప్రధాని కోరారు. దీనికి స్వదేశీ దేశభక్తి కర్తవ్య పాలన అనే ముసుగు తొడిగే ప్రయత్నం చేశారంటూ కూడా విపక్షాలు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాంతోపాటు కరోనా నాటి సంక్షేమాన్ని గుర్తు చేసిన ప్రధాని మళ్ళీ అప్పటి పద్ధతులను పాటించాల్సిన పరిస్థితి వచ్చాయని ప్రకటించారు. యుద్ధ సమయాలను మినహాయిస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రధాని ఇలా బహిరంగ సభలో దేశ ఆర్థిక సంకటాన్ని ప్రస్తావించి పరిష్కార బాధ్యతను ప్రజలపైకి తోసేయడం బహుశా ఇదే మొట్టమొదటిసారి. సంకీర్ణ శకంలో 1989లో విదేశీ మాదక ద్రవ్యాల నిల్వలు అడగంటి 47 టన్నుల బంగారాన్ని పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా అప్పటి ప్రధాని చంద్రశేఖర్ మోదీ లాంటి పిలుపునైతే ఇవ్వలేదు. అప్పుడెప్పుడో 1969లో చైనాలో యుద్ధ ఓటమిలో తర్వాత కూడా తీవ్రమైన కరువు, ఆహార పదార్థాల కొరత నెలకొన్న సమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వారానికి ఒక్క పూట భోజనం మానేయాలని ప్రజలకు సూచించారు. సరిగ్గా ఇలాంటిదే కాకుండా కూడా మోదీ ఇంతకు మించి మార్గదర్శకాలను దేశం ముందు ఉంచారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మోదీ ప్రకటన పర్యవసనాలు ఏంటి? నిజంగా విదేశీ వస్తువులను ఆపివేస్తారా, లేక ఆ ముసుగులో మోదీయే దిగుమతులను తగ్గిస్తారా? అదే జరిగితే ధరలు పెరగవా? ఉన్న సరుకు బ్లాక్ మార్కెట్ చేస్తే అడ్డుకునే వారెవరు? వినియోగదారుల వస్తువుల వాడకం తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థలో కలిగే ఇతర ప్రయోజనాలు, ఉద్యోగ ఉపాధి నష్టాల సంగతి ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబు ఇంకా దొరకాల్సిన సమయం అయితే ఉన్నది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి నాడు బంగారం దానం చేస్తే నేడు ఏంది కొనకుంటే చాలు అంటూ కూడా మోడీ చెప్పిన అంశానికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది. విదేశీ మారకం ఎక్కువ ఖర్చయ్యే మరొక అంశం బంగారం. ఒక జమానాల్లో సంకట పరిస్థితి ఏర్పడినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా బంగారాన్ని దానం ఇచ్చేవారు. ఇప్పుడు అవసరం లేదు, కానీ దేశ హితం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సి పరిస్థితి వచ్చింది. ఏడాది వరకు ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, ఏ కార్యక్రమం జరిగినా బంగారాన్ని, నగలు కొనుగోలు చేయొద్దు. దేశభక్తి మనకు సవాల్ విస్తృతుంది, ప్రజలందరూ ఛాలెంజ్గా స్వీకరించాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దిగుమతుల మీద భారతదేశం ఆధారపడడమే దీనికి ప్రధానమైన కారణమా? ఎందుకంటే విపక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న విమర్శలు కానీ వైఫల్యాలకు సంబంధించి గత 10 ఏళ్లలో ఇంధన మరియు ఎలక్ట్రిక్ వస్తువుల దిగుమతిపై ఆధారపడడం తగ్గడం లేదని, అందుకే అంతర్జాతీయంగా చిన్న సమస్య వచ్చినా కూడా భారతదేశం అతలాకుతలమయ్యే పరిస్థితి ఏర్పడిందని వాదనలు విపక్షాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఆర్థిక మాన్యం యొక్క ముప్పు ఏర్పడబోతోంది. అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పి బంగారం కొనద్దు, పెట్రోల్ వాడద్దు అని చెప్పడం అంటే ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన లోట్లుపాట్లు ఉన్నాయనడానికి ఇది ఒక ప్రధానమైన సంకేతంగా కూడా విపక్షాలు విమర్శిస్తున్నాయి. ద్రవ్యోల్బణ నియంత్రణ లేకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం అదుపు చేయలేక ఆ భారాన్ని ప్రజలకు అలవాట్లపైకి నెడుతుందనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ప్రభుత్వం ఎందుకు ఈ మార్పు చేయాల్సి వచ్చిందంటే భౌగోళిక పరిస్థితులు, అంటే ముందు జాగ్రత్త అని పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినప్పటికీ కూడా వికసిత్ భారత్ అనేది 2047 నాటి సుదీర్ఘమైన లక్ష్యం ఇది. కానీ ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం నెలకొన్న మేఘాలు ఆ లక్ష్యాన్ని అడ్డంకిగా మారాయి. ఇటు చమురు ధరలు కానీ పెరిగితే ఏంటంటే దేశ వృద్ధి కుదేలవుతుంది అంటూ కూడా చెప్పొచ్చు. సో వ్యూహాత్మకమైన మార్పు అనుకోవచ్చు. ఎందుకంటే వికసిత్ భారత్ కావాలంటే విదేశీ అప్పులు తగ్గించాలి. అందుకే విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేసే బంగారం, పెట్రోల్ వాటిని తగ్గించి దేశీయంగా నిధులు ఆదా చేసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక వినియోగం నుండి పొదుపు వైపు ఒక దేశం అభివృద్ధి చెందే క్రమంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అనవసరపు ఖర్చులు తగ్గించుకోకపోతే మన దేశం యొక్క రూపాయి విలువ పడిపోవడంతో శ్రీలంక లేదా పాకిస్తాన్ వంటి పరిస్థితులు రావచ్చేమోననే ఆందోళన కూడా ఈ సూచనలు అయితే తెలియజేస్తుంది. ప్రధానంగా కూడా ఏంటంటే ప్రస్తుతానికి సంబంధించి ఈ ఏవైతే సంకేతాలు ఇస్తున్నారో ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి గతంలో శ్రీలంక పరిస్థితి చూసాం. ఆ తర్వాత దాంతోపాటుగా ఏంది అంటే ఇటు పాకిస్తాన్ పరిస్థితి చూసాం.
దాంతోపాటు ఇటు బంగ్లాదేశ్కు సంబంధించిన పరిస్థితి కూడా చూసాం. సో ఒకవేళ నిత్యావసర ధరలు అంటే రవాణా ఛార్జీలు పెరగడం వల్ల కూరగాయలు, పప్పులు, పాలు వంటి ప్రతి వస్తువు యొక్క ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి మధ్యతరగతి మీద ఆ తీవ్రమైన దెబ్బపడిగా ఉంటుంది. సేవింగ్స్ తగ్గిపోయి నెలవారీ బడ్జెట్ తలకిందులు అవుతుంది. అందుకే ఆర్థిక క్రమశిక్షణ కూడా పాటించాలని కూడా చెప్పడం. ఇంకోటి ఉపాధి రంగానికి సంబంధించి డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు వంటి అలాంటి రంగం మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదాయం గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ విపక్షాల ప్రత్యామ్నాయ సూచనలు కూడా, విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పన్నుల తగ్గింపు, ప్రజలు వాడకం తగ్గించుకోమని చెప్పే ముందు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వేస్తున్న ట్యాక్స్ ఏదైతే ఉందో సుంకాన్ని ఎందుకు తగ్గించదు అంటూ కూడా ఇక్కడ విపక్షాల నుంచి బలమైన ప్రశ్న అయితే వస్తుంది. ముందస్తు ప్రణాళిక, ఇంధన నిల్వలకు సంబంధించి ముందే ఎందుకు పెంచుకోలేదని, వికసిత్ భారత్ అంటే ప్రజల సౌకర్యాలు వదులుకోవడమేనా అంటూ కూడా ఇక్కడ విపక్షాలు ప్రశ్నించే పరిస్థితి. సబ్సిడీలకు సంబంధించి పునరుద్ధరణ, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు శక్తి అందరికీ ఉంది కాబట్టి సాధారణ ప్రజలకు కూడా ఇంధన సబ్సిడీ ఇవ్వాలంటూ కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సో ఇక్కడ రూపాయి విలువ కానీ, సుస్థిరత కానీ లేదా ఇతర అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి ఏదైతే చేసిండో ఈ ప్రకటనలు అంటే 9 అంశాలకు సంబంధించి ఇప్పుడు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చిందంటే అమెరికా, ఇరాన్, ఇరాక్కు సంబంధించిన ఇజ్రాయెల్ ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో యుద్ధ వాతావరణం వల్ల ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల ఏంది, ఇది ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. ఇంకోటి విదేశీ టూర్లు కానీ, డెస్టినేషన్ వెడ్డింగ్లు అంటే మీ దగ్గర ఉన్న డబ్బును పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తే రేపు భవిష్యత్తులో ఏంది అంటే రాబోయే ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. మార్కెట్ తలకిందులు అయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. దాంతోపాటు సొంత వాహనాలు వదిలి మెట్రో కానీ బస్సులు ఎక్కాలంటే ఎందుకంటే పూర్తి స్థాయిలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ సేవింగ్ చేయాలనే ఉద్దేశంతో చెప్పాను. వంట నూనెలకు సంబంధించి గణనీయంగా కూడా ఎందుకంటే విదేశీ మీద ఆధారపడి చాలా వరకు కూడా మనం దిగుమతి చేసుకుంటే 90% పైగా కూడా విదేశీ నుండే దిగుమతి. దీనివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మాత్రం హైదరాబాద్ వేదికగా, తెలంగాణ రాష్ట్రం వేదికగా పరేడ్ గ్రౌండ్లో పూర్తి స్థాయి యావత్ భారతదేశానికి కూడా ఒక సంకేతాలు ప్రధాని నరేంద్ర మోడీ అయితే పంపించాడు. మరి ట్యాక్స్ విషయంలో కానీ, సుంకాల విషయంలో కానీ తగ్గించే ఆలోచనలో ఉంటుందా, కేవలం దేశీ ఉత్పత్తులను మాత్రం వాడాలి అని విదేశీ వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తుందా, ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ నేనైతే ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఏంటి అంటే రాబోయే రోజులలో ఆర్థిక సంక్షోభం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. చాలా భయంకరమైన పరిస్థితులు. మన భాషలో చెప్పాలంటే, మన ఊరి భాషలో చెప్పాలంటే చెరువులో చేపలు ఎంత అద్భుతంగా హాయిగా తిరుగుతాయో వాటిని తీసుకొచ్చి ఒడ్డు మీద వేస్తే ఎట్లా గిల్లగిల్ల కొట్టుకుంటుందో ఆర్థిక మాంద్యం కూడా ఆ విధంగానే కొట్టుకుంటుంది. ఎందుకంటే రవాణా వ్యవస్థ కనుక స్తంభిస్తే అంటే పెట్రోల్, డీజిల్కి సంబంధించి ఎఫెక్ట్ పడితే డెలివరీ బాయ్స్ కానీ, లేదా క్యాబ్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, లేదా ఇతర డ్రైవర్లు కానీ మొత్తం రవాణా వ్యవస్థ ఆగిపోతాయి. దానివల్ల ఏమైపోతుంది అంటే గ్రామీణ ప్రాంతం నుండి రావాల్సిన కూరగాయలు కానీ, పాల ఉత్పత్తులు కానీ, పప్పు దినుసులు కానీ, లేదా ఇతర అన్నింటి మీద కూడా భారీగా రేట్లు పెరిగిపోయి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. సో ఉన్న దాంట్లో పచ్చడేసుకొని తింటారా, కారపొడి వేసుకొని తింటారా, పెరుగుతోని తింటారా, మీ ఇష్టం. కానీ భవిష్యత్తు మాత్రం చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం కాదు, ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్న ఆర్థిక సంక్షేమానికి సంబంధించిన ఒక విపత్తు అనే చెప్పొచ్చు. ఆ విపత్తుకు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేసిన. ఇక దాంతో పాటుగా మన తెలంగాణ వార్తలకు వెళ్దాం. ఇక దేశ ప్రధానికి సంబంధించి అయిపోయింది. సో మొత్తానికి ఇది నిన్న అందరు చూసే ఉంటారు. నాతో కలవండి రేవంత్కు మోదీ ఓపెన్ ఆఫర్ ఇచ్చిండు. ఏమైనా ఆఫర్ ఇచ్చిండు అంటే నాతో కలవండి అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏ పార్టీ, ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీలో పూర్తి స్థాయిలో కలవమని చెప్పిండు మోడీ. సో అదే జరగబోతుందా, ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మోదీ ఎందుకు ఈ అంశాన్ని చెప్పిండు, దీనికి సంబంధించిన ఉద్దేశం ఏంది అనేది ఒకసారి చూద్దాం. నాతో వచ్చేసాయి ఇది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలకు చూపెట్టు. ఎక్కడికి వచ్చేసాయి, రాజకీయాల వద్దని రేవంత్ అన్నారు. రాజకీయాలకు సంబంధం లేని మాట నేను రేవంత్తో చెప్తున్నా. 10 ఏళ్ల పాలనలో గుజరాత్కు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో అంత మీకు ఇవ్వడానికి నేను సిద్ధమే. కానీ అలా చేస్తే ఇప్పుడు మీకు దక్కుతున్నది
ఏది సగమైపోతుంది. మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళలేరు, కాబట్టి నాతో కలవడమే మంచిది. అంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నీకేం ప్రయోజనం లేదు, డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి వచ్చేసి భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకో, నువ్వు బీజేపీ సీఎంగా ఉండిపో అంటూ రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా చెప్పాను. మీతోనే మేము, ప్రధాని నరేంద్ర మోడీ గారు మీతోనే మేము కలిసి ఉన్నాం, దేశం విషయంలో మీతో ఎప్పటికీ కలిసి పనిచేస్తాం, మీరు వికసిత్ భారత్ 2047 2047 సో మొదలు పెడితే మేము మిమ్మల్ని అనుసరించాం, మేము కూడా తెలంగాణ రైజింగ్ 2047 ప్రారంభించిన వికసిత్ భారత్ సభలో మోదీతో సీఎం రేవంత్ రెడ్డి. సో విషయం ఏంది అంటే అధికారం ఉన్న చోట, బెల్లం ఉన్న చోట ఈగల వాళ్ళను, వెనకటి సామెత ఏం తప్పు చెప్పలే, వాళ్ళు వెనకటి వాళ్ళు చాలా అనుభవపూర్వకంగానే చెప్పారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఏంటంటే భారతదేశానికి సంబంధించి చాలా రాష్ట్రాలలో కూడా బీజేపీ పార్టీ ఉన్నది. సో బీజేపీ పార్టీ ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితులలో కూడా ఏం చేస్తున్నారు అంటే, సో రేవంత్ రెడ్డిని కూడా అంటాడు, అంటే దాదాపుగా భారతదేశంలో ఇప్పుడు 2026 వరకు ఎన్నెన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే ఇది కూడా అందరికీ తెలవాల్సిన విషయం. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎందుకు గెలవన్నాడంటే మన పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా వీళ్ళతోనే ఉన్నాయి. దాదాపుగా ప్రస్తుతం మొత్తం 21 నుండి 22 రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా అధికార కూటమి, ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో అధికారం ఉంది. బీజేపీ దాదాపుగా సొంతంగా 15 నుంచి 17 రాష్ట్రాలలో బీజేపీ సొంత ముఖ్యమంత్రులతో పాలన సాగిస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో కూడా పశ్చిమ బెంగాల్కు సంబంధించి ఏంటంటే బీజేపీ చారిత్రాత్మకమైన విజయం సాధించింది. ఒకసారి ఎన్డీఏ పాలన, బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల లిస్ట్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తే అది అందరికీ తెలవాలి. ఉత్తర పశ్చిమ భారత్ అంటాం, ఉత్తరప్రదేశ్లో దాంతోపాటు ఎన్డీఏకు సంబంధించి బీజేపీకి భాగస్వామ్యంగా ఉన్న రాష్ట్రాలు ఇవి. ఏంది ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, దాంతోపాటు హర్యానా కానీ, దాంతోపాటు మహారాష్ట్ర కూటమి, ఇది కూటమి మహారాష్ట్ర, దాంతోపాటు గోవా. ఇక తూర్పు భారత్కు పోదాం, ఎందుకంటే పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, బీహార్లో పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం, ఛత్తీస్గఢ్. ఇక ఈశాన్య రాష్ట్రంలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్, మేఘాలయలో కూడా కూటమి, ఇటు నాగాలాండ్కు సంబంధించి కూడా కూటమి, సిక్కింకు సంబంధించి కూడా కూటమి. ఇక దక్షిణ భారత్ అంటే మన భారతదేశం, మన సైడ్ వద్దాం, ఆంధ్రప్రదేశ్ టీడీపీ, బీజేపీ, ఏది దాంతోపాటు జేఎస్పీ జనసేన పార్టీది కూటమి, పూందుచేరి కేంద్ర పాలిత ప్రాంతం. అంటే తెలంగాణ ఇక్కడ లేదు, దక్షిణ భారత్లో తెలంగాణ లేదు, అది క్వశ్చన్ అన్నట్టు. అయితే ప్రతిపక్షాలు ఎన్డీఏ పాలనలో ఉన్నవి ఎక్కడెక్కడ ఉన్నది అంటే కాంగ్రెస్ ఇండియా కూటమి, ఇది కర్ణాటకలో ఉన్నది, తెలంగాణలో ఉన్నది, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, జమ్మూ కాశ్మీర్కు సంబంధించి. ఇక ఇతర పార్టీలు అంటే పంజాబ్ కానీ, ఢిల్లీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కానీ, అప్పుడు తమిళనాడుకు సంబంధించి తమిళనాడు ఇప్పుడు టీవీకే కొత్తగా ఏర్పడింది, మిజోరాం జేపీఎం పార్టీ కానీ ఉన్నాయి. అయితే ప్రభుత్వం కూటమి భారతదేశంలో సుమారుగా 76 భూభాగాన్ని మరియు 78% జనాభాను కూడా పాలిస్తున్నది ఎన్డీఏ కూటమికి సంబంధించి. అయితే 3/2 రాష్ట్రంలో ఇప్పుడు ఒకే రాజకీయ గొడుగు కింద ఉన్నాయి. సో దీంట్లో భాగంగా అంటే రేవంత్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోడీ మీరు మాతో కలవండి, మీరు అనుకున్న లక్ష్యానికి నెరవేరుతారు అని చెప్పడానికి సంకేతం ఏంటి, ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎన్ని రాష్ట్రాలలో కూడా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేసినాం కదా. సో ఇది టీమిండియా స్ఫూర్తియా లేదా సమైక్య వ్యవస్థన, ఎందుకన్నాడు, ఏం కథ, లేదా రాజకీయ వ్యూహమా, లేకపోతే విభజించు పాలించా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ బలపడతా ఉంటే ఇటు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కూడా విపక్షంలో అంతే బలపడుతుంది. సో రేవంత్ రెడ్డిని ప్రశంసించడం లేదా స్నేహాస్తం అందించడం ద్వారా విపక్షాల కూటమిలో అంటే చీలిక తెచ్చే ప్రయత్నం విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ప్రశంసించడం, దాంతోపాటు స్నేహాస్తం అందించడం ద్వారా విపక్షాల కూటమిలో పూర్తి స్థాయిలో చీలిక. అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి ఢిల్లీ మధ్య ఉన్న గ్యాప్ను రాజకీయంగా వాడుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ చూసే ఆలోచనలు ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నిధుల సమీకరణ విషయంలో కానీ, ఆర్థిక అవసరాల కోసం ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ, అలాగే తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న రుణ భారం కానీ దృష్ట్యా కేంద్ర సహకారం అయితే కంపల్సరీ కావాలి. ప్రధాని సూచించిన 9 అంశాలు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా
అభివృద్ధికి దిశలో ఉంటుంది. ఎందుకంటే ఆ నిధులను కూడా అందించే అవకాశం ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి వైఖరిలో కూడా మార్పు వచ్చిందనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉండేవారు. కానీ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రధాని కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవించుకోవడం లేదా పూర్తి స్థాయిలో కూడా ఆయనతోని చీకటి ఒప్పందం అని అందరూ అన్నప్పటికీ బహిరంగంగానే స్నేహాస్తంగా కూడా వెళ్తున్న పరిస్థితి. అప్పుడు పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఒత్తిళ్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కావచ్చు, లేదా కేసుల విషయంలో కానీ గవర్నర్ విషయంలో తీవ్రమైన ఇబ్బందులు పెట్టేవారు. కానీ రేవంత్ రెడ్డికి అలాంటి చిక్కులు ఏవీ లేదు. డైరెక్ట్గా ఓపెన్ స్నేహం అని అనుకోవచ్చు. ఈ సానుకూల ధోరణి గమనించిన మోదీ రేవంత్ రెడ్డిని తన వైపుకు తిప్పుకోవడం లేదా ఉమ్మడి లక్ష్యంగా కూడా తిప్పుకోవాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే అభివృద్ధి రాజకీయం కోసం అయితే కాదు, పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అంటే గతంలో కూడా చాలా సందర్భాలలో కూడా విమర్శలు లేకుండా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది డీటెయిల్గా కూడా ఒకటే అంశం ఏంది అంటే రాజకీయంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణలో ఎట్టి పరిస్థితులలో ఏంది అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో ఢిల్లీకి ఏర్పడిన గ్యాప్లో భాగంగానే ఈయనను మళ్ళీ ఒక్కసారి ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకోవాలనే ఆస్కారం అయితే ఉంది. ఎందుకంటే కేంద్రానికి సంబంధించి నిధులు ఎట్లా కావాలి అంటే ఒకటి పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. మూసి పునర్జీవనం కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో విస్తరణ కాబట్టి ఈ అంశాల నుంచి కేంద్రం నుండి నిధులు అయితే రావాలి. ఇంకోటి ఆర్థిక వెసులుబాటు, రాష్ట్రాల అప్పుల విషయంలో కింద సానుకూలత చూపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈజీ ఉంటుంది. ఇంకోటి రాజకీయ సమీకరణ మార్పులు ఏంది అంటే సాఫ్ట్ కార్నర్. రేవంత్ రెడ్డి కేంద్రంతో ఘర్షణ కంటే సహకారం అనేది కొత్త పందాను ఎంచుకున్నారు. ఇది కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఓటుకు నోటు కేసు కావచ్చు, ఇతరత్ర ఆయనకు అవసరం ఉంది. ఇప్పుడు ఏంది అంటే ఒకప్పుడు కేంద్రంతో పోరాడిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు కలిసిపోతున్నాయనే విమర్శలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. కానీ ఇది ఎంతవరకు ఫలిస్తుందో కూడా మనం చూడాలి. ఎందుకంటే బహిరంగంగానే పరేడ్ గ్రౌండ్లో జరిగిన దాంట్లో బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు ఒకటే అనేది అందరికీ కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. సో బీజేపీకి తెలంగాణలో బలపడాలని ఉంది. కానీ రేవంత్ రెడ్డికి తెలంగాణలో తిరుగులేని నేతగా ఎదగాలని కూడా ఆయనకున్నది. ఇది చాలా బలమైన కోరిక. ఇది ఇప్పటి కోరిక కాదు. మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా పదే మోదీ రేవంత్ రెడ్డిని వెనకేసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈయన తెలంగాణలో నెంబర్ వన్ కావాలనేది ఈయన ఆకాంక్ష. సో నెంబర్ 1 కావడానికి ఈయన చేస్తున్న చరిత్ర ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు కదా, దీనికోసం తెలంగాణలో నెంబర్ 1గా. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి ఇద్దరు కూడా శత్రువు. ఎందుకంటే బీఆర్ఎస్కు ఒకరినొకరు గౌరవించుకోండి, వీళ్ళిద్దరు ఒకరినొకరు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటిగా వెళ్ళిపోతున్నాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం గతంలో ప్రధాని మోదీని విమర్శించింది, ఇప్పుడు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో పాటు రాజకీయ చిక్కులు ఏమన్నా జరుగుతాయా, ఏంది, ఎట్లుంటుంది, ఏం కథ అనేది కూడా చూడాలి. సో రాబోయే రోజులలో పరిస్థితి ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. సో మొత్తానికి ఇద్దరు మాత్రం ఒకటే, బడే బాయ్ చోటే బాయ్ కాదు, ఇద్దరు కూడా ఒకటే. పేరుకు మాత్రం కాంగ్రెస్ బీజేపీ వేరు, తెలంగాణలో వీళ్ళిద్దరూ ఒకటే. ఎందుకంటే మీరు కోరుకున్న చోటుకి నేను మిమ్మల్ని తీసుకెళ్తా అంటే తెలంగాణలో నెంబర్ 1 కావాలనేది రేవంత్ రెడ్డి ఆశయం, ఆకాంక్ష, లక్ష్యం కూడా. ఇది చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇది నిజం. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యలు, కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరాలని పరోక్ష సూచనలు ఏం లేదు, డైరెక్ట్గా రావయ్యా నీ కండువ గప్తా అన్నట్టు. మిమ్మల్ని చూసాకే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ దేశం విషయంలో ఎప్పటికీ మీతో కలిసి పనిచేస్తాం ప్రధానికి జవాబు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వికసిత్ భారత్ సభలో రాజకీయ బేరసారాలు, బీజేపీతో బంధం మరోసారి బట్టబయలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అందరికీ తెలిసిన విషయం, ముసుగైతే తొలగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇది కుమ్మక్కు రాజకీయం నగ్నంగా కూడా బయటపడింది. ఇంతకాలం చీకట్లో షేకాన్లు ఇచ్చుకున్న కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫెవికల్ బంధం ఇప్పుడు బట్టబయలైంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పేరుతో హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో నాతో వచ్చాయని బడేబాయ్ మోదీ, మీతోనే ఉన్నా అని చోటే బడేబాయ్ రేవంత్ వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి చేరలేరు, అందువల్ల నాతో కలవండి అని రేవంత్కు మోదీ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తానొక ప్రధానమంత్రినని ఇదొక బహిరంగ సభ అన్న స్పృహ లేకుండా నేను రాజకీయాలు మాట్లాడను అంటూనే మోదీ పట్టపగలు పచ్చిగా కూడా రాజకీయ బేరసారాలకు దిగారు అంటూ 10 ఏళ్ల పాలనలో భారత ప్రభుత్వం గుజరాత్కి ఎంత ఇచ్చిందో మీకు కూడా అంత ఇస్తామంటూ కూడా చెప్పడానికి సంకేతం ఇదే. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇద్దరూ కూడా ఒకటే అనే సంకేతాన్ని గుర్తుపెట్టుకోరు. సో ఇది ప్రధానమైన అంశంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మారిపోయిన ఎపిసోడ్గా చూడొచ్చు. ఇక దీంతో పాటుగా ఇంకొక ప్రధానమైన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణలో చాలా వరకు కూడా అందరికీ తెలవాల్సిన పరిస్థితి ఏంది అంటే
ఇంకొక ప్రధానమైన అంశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి సో మొత్తానికి కూడా ఇక తమిళనాడు రాజకీయాలకైతే చూద్దాం. ఒకసారి తమిళనాడు నవశకం ఎట్లుంది, తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఒకసారి మనం పూర్తిగా కూడా డీటెయిల్గా చూద్దాం. సో తమిళనాడులకు సంబంధించి ఈ తమిళనాట నవశకం వచ్చింది. ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోని మరో 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళకి ఏ పదవులు ఇచ్చారు, వాళ్ళ మంత్రుల పేర్లు ఏంది, దాంతోపాటు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అర్హతలు ఏంది అనేది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. సో మొత్తానికి తమిళనాట నవశకం ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం. మరో 9 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్. 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై సీఎం తొలి సంతకం. డ్రగ్స్ రహిత రాష్ట్రం, మహిళా భద్రత ఫైళ్లపై తర్వాతి సంతకాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం. కాస్త గడువిస్తే అన్ని చక్కదిద్దుతాయనే హామీ. చెన్నైలో ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలతో కలిసి సెల్ఫీ దిగుతున్న తమిళనాడు కొత్త సీఎం విజయ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో తమిళనాడు రాజకీయాలలో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి పూర్తి స్థాయిలో కూడా చెక్ పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ముఖ్యంగా కూడా చూడొచ్చు తమిళనాడు రాజకీయాలలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఏంది అంటే, టీవీకే పార్టీకి సంబంధించి రాజకీయాల్లోకి వచ్చిన దళపతి విజయ్ మే 2026లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సరికొత్త నవశకానికైతే నాంది పలికిందనుకోవచ్చు. ఎందుకంటే తన క్యాబినెట్లో దాదాపుగా 9 మందికి చోటు ఇచ్చి చిన్న క్యాబినెట్ వేగవంతమైన పాలన అనే సంకేతాన్ని అయితే పంపించారు. సో మొత్తానికి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ఉన్నారు. తన దగ్గర హోంశాఖ ఉంది, సాధారణ పరిపాలన, ఐటీ కూడా ఉంది. ఎందుకంటే విజయ్కి సంబంధించి BA కంప్లీట్ చేసి విజువల్ కమ్యూనికేషన్కు సంబంధించి, దాంతోపాటు ఆనంద్కు సంబంధించి మున్సిపల్ పరిపాలన గ్రామీణాభివృద్ధి. ఈయన MA LLB న్యాయవాదిగా కొనసాగుతున్న న్యాయవాదిగా ఈయన అర్హతలు. MA LLB కంప్లీట్ చేసిండు. అనేది మున్సిపల్ పరిపాలన గ్రామీణాభివృద్ధికి సంబంధించి. దాంతోపాటు P రాజశేఖర్ ఆర్థిక మరియు ప్రణాళిక శాఖకు సంబంధించి MBA ఫైనాన్స్ కంప్లీట్ చేసిండు. డాక్టర్ S ప్రియా ఎందుకంటే ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమానికి సంబంధించి తను MBBS MD కంప్లీట్ చేసింది. సూర్యప్రకాష్ విద్యాశాఖకు సంబంధించి PhD పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసింది. దాంతోపాటు M శక్తివేల్ ఈయన వ్యవసాయం మరియు రైతు సంక్షేమం BSc అగ్రికల్చర్ కంప్లీట్ చేసిండు. R జయంతి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ MSW సోషల్ వర్క్కు సంబంధించి. ఇక దాంతోపాటు B కార్తీక్ పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించి BEకి సంబంధించి చేసిండు. దాంతోపాటు మురుగన్ రవాణా మరియు యువజనకు సంబంధించి MA సోషియాలజీ చేసిండు. దాంతోపాటు J కిరణ్కు సంబంధించి పర్యావరణ మరియు అటవీ MSc కంప్లీట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే విజయ్ తన క్యాబినెట్ ఎంపికల్లో చదువుకు మరియు నైపుణ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిండు అనుకోవచ్చు. ఎందుకంటే 100% విద్యావంతులు ఉన్న మంత్రులు అందరూ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళే. ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ MD, ఒక న్యాయవాది, ఒక ఇంజనీర్, ఒక PhD స్కాలర్ కూడా అవకాశం కల్పించిండు. విషయ పరిజ్ఞానం ఏ శాఖలో ఎవరిని నియమించాలో ఆ రంగంలో వారికి ఉన్న చదువును బట్టే వాళ్ళకు, ఉదాహరణకు డాక్టర్కు సంబంధించి ఉంటే ఆరోగ్య శాఖ, ఇంజనీర్కు పరిశ్రమల ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఇక్కడ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది విజయ్కి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో మనం చూస్తే విజయ్ పాలనపై తమిళనాడులో భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో జయలలిత కానీ అంతకుముందు పరిపాలనకి ఇప్పుడు చాలా విభిన్నంగా ఉండబోతుందంటూ కూడా అక్కడ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఎవరైతే ఏ శాఖలో ఏం చదువుకున్నారో వాళ్ళకే ఆ శాఖ అందించిన పరిస్థితి. అవినీతి రహిత పాలన, పాత రాజకీయ వ్యవస్థకు భిన్నంగా పారదర్శకంగా డిజిటల్ పాలన విజయం ప్రవేశపెట్టబోతున్నారు. ఇటు సంక్షేమం ప్లస్ అభివృద్ధి, సినిమా గ్లామర్ను పక్కన పెట్టి క్షేత్ర స్థాయిలో కూడా సమస్యల మీద దృష్టి ప్రభావితం చేయబోతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. యువతకు పెద్దపీట. మంత్రులలో ఎక్కువ మంది కూడా 40 నుంచి 50 ఏళ్ల వాళ్ళే ఉన్నారు. వారందరూ మనం ఉండడం వల్ల కొత్త ఆలోచనలు కూడా అమల్లోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇటు కేంద్రంతో కూడా సత్సంబంధాలు. ప్రధాని మోదీతో అభివృద్ధి విషయంలో సహకారం కోరుతున్న నేపథ్యంలో విజయ్ తన రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఎలా సమన్వయం చేసుకుంటారనేది కూడా కీలకంగా మారబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో తన మేనిఫెస్టోకి సంబంధించి కూడా చాలా క్లారిటీగా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ 9 మంది మంత్రులు కూడా విద్యాపరంగా అందరూ కూడా గ్రాడ్యుయేషన్లు పూర్తి చేసిన వాళ్ళే. సో తన పాలనలో ఒక మార్క్ ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ మార్క్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం, ఇక ప్రధానమైన అంశం మన రాష్ట్రానికి సంబంధించి ఎర్రవెల్లి నివాసంలో ఈరోజు అంటే మధ్యాహ్నం 2 గంటలకు
ఏది ఎర్రవెల్లి నివాసంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది సమావేశం. కేటీఆర్తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, కీలక నేతలు అందరూ కూడా హాజరవుతారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ బలోపేతంపై చర్చ చేసే అవకాశం అయితే ఉంటుంది. నిన్న మోడీ బహిరంగ సభ, దాంతోపాటు బీజేపీకి సంబంధించి బండి సంజయ్ కుమారుడి సంబంధించిన వ్యవహారం కావచ్చు, దాంతో పాటుగా ఇటు మరోవైపు అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రయాణం, కాంగ్రెస్ పరిస్థితుల మీద ఎలా ఉండబోతుంది అనేది తెలంగాణలో చూద్దాం. ఒకసారి కేసీఆర్ ఆలోచన విధానం ఏం చేయబోతాడు అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఈ నెల 12న ఇది పార్టీ సీనియర్ నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానున్నది. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ మరియు సంస్థాగత మార్పులపై ఈ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కీలక నేతల హాజరు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ మండలి పక్ష ఉపనాయకులు కూడా పాల్గొననున్నారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ప్రారంభమయ్యే ఈ చర్చలలో పార్టీ సీనియర్లందరూ తమ అభిప్రాయాలను కూడా అధినేత ముందు ఉంచనున్న పార్టీ బలోపేతంపై దృష్టి, ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కొత్త సభ్యత్వం నమోదు ప్రక్రియ, ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం వంటి అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీలోని క్షేత్రస్థాయిలో తిరిగి బలోపేతం చేయడం మరియు ప్రజా సమస్యల పోరాట పందాను కూడా ఖరారు చేయడం ఈ భేటీ ప్రధాన ఉద్దేశం అంటూ కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే కేసీఆర్కు సంబంధించి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా ఏంది అంటే చాలా వరకు కూడా మనం చూసాం. ఎందుకంటే చాలా వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం చూస్తాం. పార్టీ సంస్థాగత పునర్నిర్మాణానికి సంబంధించి సభ్యత్వం, ఎందుకంటే క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఏ విధంగా రెపరెపలాడిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో రెపరెపలాడాలి. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ నీరసించకుండా భారీ స్థాయిలో కూడా సభ్యత్వ నమోదు ఉంటుంది. అదే స్థాయిలో ఉత్సాహ కార్యక్రమాలు, అదే స్థాయిలో బీఆర్ఎస్ మరొకసారి బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదు ఒక కార్యక్రమాన్ని అయితే కేసీఆర్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు జిల్లాల పర్యటనలు, ఇప్పటికే కేటీఆర్ లేదా హరీష్ రావు నేతృత్వంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి అసంతృప్త నేతలను కూడా బుజ్జగించడం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా నేతలందరూ కూడా బహిరంగంగా కూడా పోరాటం చేయడం, కొంతమందిని పూర్తి స్థాయిలో కావాలనే రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం, వాళ్ళ వ్యాపారాల మీద లేదా హైడ్రా పేరుతో కానీ లేదా ఇతర పేర్లతోని పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేస్తున్న అలాంటి వాళ్ళందరూ కూడా ఇక యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాల్సిందే అంటూ కూడా మోదీ సభ రేవంత్ రెడ్డి వైఖరి అంటే స్నేహబంధంపై కూడా దాడి చేసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ మరియు సీఎం రేవంత్ రెడ్డి మధ్య కనిపించిన సాన్నిహిత్యాన్ని బీఆర్ఎస్ ఆయుధంగా మార్చుకోనుంది. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అనే ప్రచారం ప్రజల్లోకి చాలా క్లారిటీగా వెళ్ళిపోయింది. ఇప్పటికే అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. రేవంత్ రెడ్డి కేంద్రానికి సంబంధించి లొంగిపోయారు. రాష్ట్ర హక్కులను కూడా కాపాడడంలో పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే వైఫల్యం చెందిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటు ఇటు బీజేపీకి సంబంధించిన నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలి అంటూ కూడా ఒక అవకాశం ఉంది. కేసీఆర్ భవిష్యత్తు వ్యూహం చాలా క్లారిటీగా ఉండపోయే అవకాశం ఉంటుంది. మౌనమే ముందడుగు. ఎందుకంటే మనం గతంలో చూసాం కేసీఆర్ కనుక ఫామ్ హౌస్లో ఉంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యూహాత్మకంగా మౌనంగా పాటిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలపై ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను కూడా చాలా స్పష్టంగా కూడా గమనిస్తున్నారు. దాన్ని వ్యూహాత్మకంగా కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రజాక్షేత్రంలోకి త్వరలోనే కేసీఆర్ స్వయంగా కూడా జిల్లాల పర్యటన కానీ సిద్ధమయ్యే అవకాశం ఉంది. తెలంగాణ అస్తిత్వం మళ్ళీ ప్రమాదంలో పడిందనే సెంటిమెంట్ గట్టిగా కూడా ప్రజల్లో రగిల్సే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు భారతీయ జనతా పార్టీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కవడం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా ఎక్కడ కూడా కనీసం ఎక్కడ కూడా ఏది అమలు కాని పరిస్థితి కనబడుతుంది. ధర్నాలు, ఆందోళన. ఎందుకంటే ఇంధన పేరుతోని, పొదుపు పేరుతోని మోడీ 9 సూత్రాల వల్ల సామాన్యులు కలిగే ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ దీని మీద పిలుపునిచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇంతకుముందే మనం చూసాం ఇంధన పెట్రోల్ డీజిల్కి సంబంధించి, బంగారం కొనుగోలుకు సంబంధించి, దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ విషయంలో కానీ, దాంతోపాటుగా నిత్యావసర సరుకులు పెంచడం విషయంలో కానీ, డెస్టినేషన్ మ్యారేజ్లు కానీ, విదేశీ టూర్లు బంద్ కావాలని ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా అంటే కేసీఆర్కు సంబంధించి ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ దోస్తానం విషయంలో ఎట్లా
మోదీ దోస్తానాన్ని ఏ విధంగా తిప్పికొడతారనేది ఆసక్తికరంగా మారపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇక్కడ వరుస ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఎక్కడ కూడా కార్యకర్తలు అయితే ఢీలా పడలేదు. కేసీఆర్కి సంబంధించి బలమైన నాయకత్వంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ దాంతోపాటు ఇటు బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన పంచాయతీ ఏ విధంగా ఉంటుంది అని చూడొచ్చు. ఇటు రాష్ట్రం వర్సెస్ ఢిల్లీ అనే ప్రతిపాదన కూడా కేసీఆర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించి ఎమ్మెల్యేల వలసలు ఎవరెవరైతే 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళారో అక్కడ సంబంధించి పూర్తిగా ఇన్ఛార్జీలను కూడా నియమించే పరిస్థితి ఉంటుంది. అక్కడ యాక్టివ్ పాలిటిక్స్ కూడా చేయబోతున్నారు. దాంతోపాటు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వద్ద తాకట్టు పెట్టిండు. రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదనే అంశం కావచ్చు. జూన్ లేదా జూలై నుండి పూర్తి స్థాయిలో కేసీఆర్ నేరుగా కూడా జిల్లాలకు పర్యటించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత కానీ, ఇచ్చిన హామీలు కానీ, అస్తిత్వం, అధికారం కానీ, దాంతోపాటుగా ఎలా ఉండబోతుంది అనేది కూడా కార్యాచరణ కూడా మనం చూడొచ్చు. దాంతోపాటుగా ఇటు కేటీఆర్కు సంబంధించి, హరీష్ రావుకు సంబంధించి కూడా వాళ్ళు జిల్లాల వారిగా తిరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా పాదయాత్ర, దాంతోపాటు జిల్లాల టూర్ ఉండే అవకాశం ఉంటుంది. మొదటగా ఇక్కడ సమావేశం ముగిసిన తర్వాత జూన్ జూలై నుంచి కేసీఆర్ ప్రణాళిక ఉంటుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి మోడీ దోస్తానం మీద చాలా క్లారిటీగా కూడా ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. బండి సంజయ్ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో వ్యవహారం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తెలంగాణ రాజకీయాలలో ఇకపై జరిగేది, కేసీఆర్ ఒకసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే చలో అసెంబ్లీ కానీ, దాంతోపాటు ధర్నాలు కానీ, రుణమాఫీ కానీ, నిరుద్యోగ భృతి కానీ, పెంచిన విద్యుత్ ఛార్జీల విషయంలో కానీ బీఆర్ఎస్ భారీగా కూడా ఆందోళనకు పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది. ఇక వలసల కట్టడికి కాంగ్రెస్లోకి వెళ్తున్న నేతలందరినీ కూడా ఆపరేషన్ రిటర్న్ ప్లాన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుండి చాలామందిని కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సుకుమత వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లడం, అసలు వాస్తవం ఏంది అనేది వివరించే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ అంతర్గత ఆలోచన కూడా వేచి చూసే ధోరణి ఇన్ని రోజులు కూడా చూసాం. ఇక బలమైన కార్యాచరణ ఉండబోతుంది అంటూ కూడా చాలా వరకు కూడా మనం చూసే పరిస్థితి అయితే కనబడుతుంది. సో కేసీఆర్కు సంబంధించి విజన్ కానీ, విజనరీ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఇక బండి సంజయ్ పంచాయతీకి వెళ్దాం. ఎందుకంటే బండి సంజయ్కి సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో వాళ్ళ కుమారుడికి సంబంధించిన ఎపిసోడ్లలోనైతే ఆయన స్పష్టంగా కూడా పాల్గొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే బండి సంజయ్కి సంబంధించి పూర్తి స్థాయిలో మనం నిన్న చూసాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతున్నప్పటికీ కూడా అవేవి పట్టకుండా బండి సంజయ్కి సంబంధించి చాలా స్పష్టంగా కూడా ఒకటే ఏంది, చాలా కామ్గా కూడా సభకి వెళ్ళిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాంట్లో భాగంగా జరిగే ఎపిసోడ్లలో ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో సో ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏమైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులలో బండి సంజయ్ కుమార్ తన కుమారుడికి సంబంధించి ఏం జరిగింది, ఏం కథ అనేది చూద్దాం. సో తన కుమారుడికి సంబంధించి సోషల్ ప్లాట్ఫామ్లో వస్తున్న ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా వాళ్ళు ఏంది అంటే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీని మీద పోలీస్ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఒకటి చూద్దాం. ఇక్కడ తెలంగాణ అస్తిత్వ పోరాట సమితికి సంబంధించి బండి భగీరథకు సంబంధించి ఈ వాట్సాప్ చాట్కు సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు. నిన్ను బాగా టార్చర్ చేస్తున్నా అని నాకు తెలుసు, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను, నీ మీద ఒట్టు, నేను మారిపోతా, మన ఇద్దరం కలిసి ఉందాం, ఐ లవ్ యూ. ఒక మైనర్ అమ్మాయిని ప్రేమ పేరుతోని మోసం చేసి ఇట్లా టార్చర్ చేసి ఇంత వేధించి మళ్ళీ ఆమెనే హనీ ట్రాప్ చేసింది అని చెప్పడానికి సిగ్గు లేదా అంటూ కూడా వీళ్ళు ట్యాగ్లైన్ చేశారు. ఎవరు పెట్టిల్లు ఇది? తెలంగాణ అస్తిత్వ పోరాట సమితిలో ఇది నేను చదివిన తర్వాత ఇది ప్రజలందరికీ కూడా తెలవాలి. వాట్సాప్ చాట్. సో ఇట్లుంది. హనీ ట్రాప్ అనే పేరుతోని డైవర్షన్ రాజకీయం జరుగుతున్నది. దీని మీద పోలీసులు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ పోస్టులకు సంబంధించి మీ దగ్గర కూడా ఆధారాలు ఉంటాయి, మీరు దర్యాప్తు చేస్తారు, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు. వాస్తవాలు ఏంది అనేది పోలీస్ వ్యవస్థకు కూడా తెలుసు. ఆ దర్యాప్తు వేగవంతం చేసి ఇక్కడ బండి సంజయ్కి నెగిటివ్ చేయడమో లేదా ఆ కుటుంబానికి అన్యాయం చేయడం కాదు, వాళ్ళకి న్యాయం జరగాలి. దాంతోపాటు బండి సంజయ్కి సంబంధించి కూడా వారు స్పందించాలి. నిన్న మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ పూర్తి స్థాయిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా మున్నూరు కాపు సంఘానికి సంబంధించి బండి సంజయ్ ఒక్కరే ఉన్నారా? తెలంగాణలో మున్నూరు కాపు సంఘానికి సంబంధించి రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ లీస్ట్
ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా మన ఇంట్లో ఆడబిడ్డ ఉంది, మనకు కూతురు ఉంటుంది, అక్క చెల్లె ఉంటుంది. సో అందులో మైనర్, దాంతోపాటుగా ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒకసారి మున్నూరు కాపు సంఘానికి సంబంధించి నేతలందరూ కూడా మనం అందరం కూడా ఆలోచిద్దాం. మనం రాజకీయాలు పక్కన పెడదాం, వ్యక్తిత్వాలు పక్కన పెడదాం, అన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ధర్మపురి అరవింద్ మున్నూరు కాపే, డాక్టర్ లక్ష్మణ్ మున్నూరు కాపే, బండి సంజయ్ కుమార్ మున్నూరు కాపే, కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ మున్నూరు కాపే, ఆది శ్రీనివాస్ మున్నూరు కాపే, కె కేశవరావు మున్నూరు కాపే, బొంతు రామ్మోహన్ మున్నూరు కాపే, ఆకుల లలిత మున్నూరు కాపే, నవీన్ యాదవ్ మున్నూరు కాపే, గంగుల కమలాకర్ మున్నూరు కాపే, వద్దిరాజు రవిచంద్ర మున్నూరు కాపే, జోగు రామన్న మున్నూరు కాపే, బాజిరెడ్డి గోవర్ధన్ మున్నూరు కాపే, పుట్ట మధు మున్నూరు కాపే, దాస్యం వినయ్ మున్నూరు కాపే. దాంతోపాటు బీసీ మున్నూరు కాపు అత్యధిక జనాభా దాదాపుగా సుమారు 12% ఉంటుంది. రాజకీయంగా ఉత్తర తెలంగాణ కానీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో చాలా బలంగా ఉన్నాయి. ఇక ఏంది హైదరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ వంటి నగరాలలో కూడా ఓటు బ్యాంక్ ఉన్నది. 2026 నుంచి 29 పూర్తి స్థాయిలో కూడా మున్నూరు కాపు సంఘానికి సంబంధించి చాలామంది నేతలు ఉన్నారు. ఒక్క బండి సంజయ్ లేరు. మన మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిళ్ళు, సరే యాక్సెప్టెడ్, అది తన రాజకీయాన్ని ఎవరు ఎదురుదెబ్బ చేస్తలేరు. సో ఈ చాట్కి సంబంధించి ఒక మైనర్ అమ్మాయి కదా, మేజర్ కూడా కాదు, అది పోలీస్ దర్యాప్తులలో చెప్పాలి. ఇక దాంతోపాటు ఇక ఇది నేను చూపించలేను, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఎందుకంటే ఆ వీడియోని నేను చూపించలేను, ఇవన్నీ కూడా నేను చూపించలేను. తనపై కేసు పెట్టవద్దని గత కొన్ని రోజులుగా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇది అడుక్కుంటున్న కరీంనగర్ అంటూ ఇక రకరకాల, ఇది సోషల్ మీడియాలో వచ్చింది, ఇది ట్విట్టర్లో చూసిన నేను. ఇవన్నీ చూసి మీ అందరికీ నేను చూపించాలని ఒక మంచి ఉద్దేశం, చెడు కాదు. నేను ఇది బండి సాయి భగీరథకు అన్యాయం జరగద్దు, ఆ పక్కన ఉన్న నా సోదరికి కూడా అన్యాయం ఇరువురికి కూడా న్యాయం జరగాలి. సో ఇక్కడ ఇదే ఇది బకెట్ భార్గవ్, మీ అందరికి గుర్తున్నాడు కదా, బకెట్ భార్గవ్కు సంబంధించి సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగింది. పాపం పిల్లగాడు దాదాపు 20 ఏళ్ళు, ఆయన పాపం అని నేను ఎందుకు అంటున్నా అంటే ఆయనకు జరిగిన న్యాయమే ఈయనకు కూడా జరగాలి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం వస్తుంది. ఒకసారి నేను బకెట్ భార్గవ్ని మీరు మర్చిపోయి ఉంటారు. ఈ అబ్బాయి తెలుసుగా, యూట్యూబర్, సెన్సేషన్ యూట్యూబర్. భార్గవ్ అని ఉంటాడు. 20 ఏళ్ళు ఫోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యి దాదాపుగా ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. సేమ్ ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా సేమ్ ఈక్వల్గా ఉన్నది. సో మైనర్ బాలికకు సంబంధించి ఫోక్సో కేసు కింద జైల్లో ఉన్నాడు. 20 ఏళ్ల కఠిన కారా శిక్ష పడ్డది. సో ఈ బండి సాయి భగీరథకు కూడా శిక్ష పడాలి అంటూ చాలామంది చెప్తున్నారు. సో ఆ కేసుకు సంబంధించి పూర్వపరాల విషయంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా వైఆర్టీవీ నుండి. చాలామంది ఏమంటున్నారంటే బండి సంజయ్కి వ్యతిరేకంగా కాదు, ఆ పక్కనున్న ఆడపిల్లను మనం కాపాడుకోవాలి. బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం. నిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందని మా సోదరుడు మాజీ జర్నలిస్టు తీసుకెళ్ళి మధ్యవర్తి అతని మీద కూడా ఎఫ్ఐఆర్ అయిందనే వార్తలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు అనేది నాకు కూడా పూర్తి సమాచారం లేదు, అది తెలుసుకున్నాక చెప్తా. సో ఒక ఆడపిల్లకి న్యాయం చేసే ప్రయత్నం చేద్దాం, ఒక కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేద్దాం, అంతే తప్ప ఏదో జరుగుతుంది ఏదో అంటే కానిముచ్చట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా కాదు. ఎందుకంటే అది నేను నిన్న మీకు వీడియోలు కూడా చూపెట్టాలి. చాలామంది కూడా చెప్తున్నారు, నేను ఒక్కసారి మీకు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్కి సంబంధించి చాలామంది కూడా మాట్లాడతారు కదా. ఒక్కసారి ఇది నూరి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి రైట్ వచ్చింది నాకు. ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఎఫ్ఐఆర్ అయిందో ఆ పక్షాన నిన్న ఇది వాళ్ళ రేంజ్, వాళ్ళేం ఆర్థికంగా లేనోళ్ళు కాదు. ఇది వాళ్ళ కార్ అండి. ఈ కారు విలువ దాదాపు సుమారు 3-4 కోట్లు ఉంటుంది కావచ్చు. ఏం కారు ఇది? BMW కారు. దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఉంటుంది. ఏది కంప్లైంట్ చేసిర్రు అన్నారు కదా బండి సంజయ్ కుమారుడు మీద, బండి సాయి భగీరథకు సంబంధించి. వాళ్ళ కుటుంబం స్టేటస్ ఇది. వాళ్ళు పేదోళ్ళు కాదు, మధ్యతరగతులు కాదు, చాలా రిచ్ ఫ్యామిలీ, చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్. వాళ్ళ నాకు తెలిసి ఇయర్లో మంత్లో మరి నాకైతే సరిగ్గా ఐడియా లేదు కానీ ఒక 300-400 కోట్ల ట్రాన్సాక్షన్కి సంబంధించిన బిజినెస్ అయ్యి ఉంది అని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి ఈ వెహికల్లో వచ్చాయి. నేను ఎందుకు ఈ వెహికల్ చూపెడుతున్నా అంటే అది వాళ్ళ రేంజ్. వాళ్ళని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, హనీ ట్రాప్.
హనీ ట్రాప్ జరిగిందని మీరు భావిస్తున్నాం. వాళ్ళ ఇంటి గేట్ కాడ 5 కోట్ల కారు ఉన్నది, 3-4 కోట్ల కారు ఉన్నది. వీళ్ళు బండి సంజయ్ కొడుకు ఏది బండి సాయి భగీరథ్ హనీ ట్రాప్ చేసినట్టు కనబడుతుందా? ఇప్పుడు మీరు చూసిన ట్వీట్లు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ ఏంది అంటే మనం అన్యాయం జరగాలి, అన్యాయం జరగద్దు, న్యాయం జరగాలి. ఇక్కడ బండి సంజయ్ రాజకీయంగా పూర్తి స్థాయిలో ఏమైపోయింది, ప్రధాని నరేంద్ర మోడీ సభలో కూర్చున్నాడు, అక్కడ మాట్లాడిండు, ఏమంటుండు మళ్ళీ పూర్తి స్థాయిలో మాట్లాడుతూ బండి సంజయ్ నిన్న మాట్లాడుతూ నా కుటుంబం మీద లేదా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు, లేకపోతే ఇట్లా ఏంది రాజకీయంగా ఏం చేసిరని ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఏం చేసిండండి బండి సంజయ్? ఒక కార్పొరేటర్ నుంచి ఏమైపోయింది, వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో అదేంది వాహనాల మీద, బ్రదర్ అనిల్ మీద వాహనాల మీద దాడి చేస్తే అప్పుడు వెలుగులోకి వచ్చిండు. వెలుగులోకి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లిం సోదరులను పూర్తి స్థాయిలో తిట్టే ప్రయత్నం చేస్తూ కాంట్రవర్సీ వివాదాస్పదమైన వ్యాఖ్యలతో కార్పొరేటర్తో ఒక స్ట్రాటజీ ప్రకారం ఎంపీ అయిపోయిండు. ఆ తర్వాత కేంద్ర హోం సహాయ మంత్రి అయిండు. అది వాస్తవమైన విషయం, అందరికీ తెలియదా? చరిత్ర ఏమన్నా దాగితే దాగేదా? ఇక చూడుర్రి, తొలిసారి ఏమైనా స్పందించిండో ఇది కూడా మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది అందరికీ తెలవాలి కదా, వాస్తవం ఏంది, వాస్తవ దృశ్య రూపం ఏంది, తెలంగాణ సమాజానికి మొత్తం తెలవాలి. ఇక్కడ ఈ ఆందోళన చేసేది కదా, ఇగో నిన్న బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి, బీఆర్ఎస్వి మహిళా సంఘాల నిరసన, బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి, రేవంత్ రెడ్డి బండి సంజయ్ని కాపాడుతున్నాడు, దాంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. ఇవన్నీ కూడా దేని గురించి, ఒక ఆడబిడ్డకు న్యాయం చేయమని. ఇగో చూడు, అరెస్టు చేయాలి, బండి కొడుకుపై సైబరాబాద్ పోలీసుల విచిత్ర ధోరణి, అమాత్యుడి కొడుకుకు సరికొత్త న్యాయం, ఇప్పటికే నిందితుడిని విచారించిన పోలీసులు, బాధితురాలి స్టేట్మెంట్ రికార్డులను ఒత్తిళ్లు, బాలికను బెదిరించేలా పోలీసుల వ్యవహార శైలి జరిగింది. దీనికి సంబంధించి ఏంది అంటే బాధితులను చెప్పి మార్చి రాశారు అంటూ కూడా ఏంది సెక్షన్ 57 కింద కేసు పెడితే నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, బెయిల్ వచ్చేలా సెక్షన్ 11కు మార్పిడి చేసి. రేపు పొద్దుగాల నేను చెప్తున్నా కదా, ఏదన్నా కేసు విషయంలో తేడా పెడతారు మనల్ని ఏది ప్రశ్నించే గొంతుకలు వస్తే మీరు అందరూ కూడా తెలంగాణలో కొండా సురేఖకు సంబంధించిన పిఏ గన్ ఇక్కడ కంటి పెట్టింది, ఆ కేసు ఉంటుంది. రెండోది వచ్చేసి ఇప్పుడు బండి సంజయ్ కొడుకు, రేపు మనం అరెస్ట్ కావద్దు, మనకు అన్ని స్టేషన్ బెయిలే రావాలి, రేపు ప్రయత్నం ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇగో బండి సంజయ్ ఒకసారి మాట్లాడుతున్నారు, ఇది నుర్రి. నేను ఒక్కటే చెప్తాను, ఏం అభివృద్ధి చేసిండు కరీంనగర్ జిల్లాను బండి సంజయ్ కుమార్, ఏం అభివృద్ధి చేసిండు? సనాతన ధర్మం అంటే నేను వచ్చినప్పుడు ఉన్నది, మా నాయనప్పుడు ఉన్నది, వాళ్ళ తాత అప్పుడు ఉన్నది, వాళ్ళయ్యప్పుడు ఉన్నది, వాళ్ళ నాయనప్పుడు ఉన్నది. సనాతన ధర్మం ఓన్లీ ఇక్కడ కూర్చున్న బండి సంజయ్ ఒకటే చేస్తే రాలేదు, సనాతన ధర్మానికి నేను లోబడి ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నీ తిరుగుతాం, అన్నీ చేస్తాం మేము కూడా. బండి సంజయ్ వల్లనే ఇక్కడ ఏమో మార్పు వస్తుంది అంటే అది తప్పు. మీరు ట్రాప్లకి వెళ్ళి బయటికి రావాలి సమాజం, తెలంగాణ సమాజం. ఈనూరి అదే 80% హిందువుల కోసం పనిచేసే పార్టీ నా భారతీయ జనతా పార్టీ. మేము ఒక వర్గానికి కొమ్ముగాయం, హిందుత్వాల కోసం పనిచేసిన భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారు. మరి ఒక హిందూ ఆడపిల్లకు అన్యాయం జరిగితే బండి సంజయ్ ఎందుకు మాట్లాడాడు? ఈనూరి, ఒక వర్గాన్ని వ్యతిరేకించాం. మేము సనాతన ధర్మానికి కట్టొస్తే, నా ధర్మాన్ని హెలరేసే ప్రయత్నం చేస్తే, నా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊరుకునే ప్రసక్తి లేదు. మేము అల్లాని కించపరచలే, మేము యేసు ప్రభుని కించపరచలే, కానీ నా రాముని కించపరిచే, నా భగవంతుని కించపరిచే, నా సమాజాన్ని హెలరేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న విషయాన్ని కాంగ్రెస్. కాదండి, నాకు ఒకటి అర్థం కాదు. దేవుడికి రక్షణగా ఆలయం ఉంటుంది, ఆలయంలో దేవుడు ఉంటాడు, దేవుడికి పూజలు చేసేది నిత్యం అయ్యగారు ఉంటారు, పురోహితులు అంటారు మన భాషలో, మా తెలంగాణ భాషలో అయ్యగారులు అంటారు, వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఒక దేవుడి రక్షణ కోసం మనం ఉండాల్సిన అవసరం, దేవుడి నీడలోనే మనం బతుకుతున్నాం. చూడురి మనల్ని ఎంత దాన్ని ఏమంటారంటే హిప్నాటిజం చేస్తున్నారో మీరు ఆలోచించాలి. దీని గురించి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఒకసారి బండి సంజయ్ గాని భారతీయ శాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్. నేనేమంటున్నా అంటే తడిబట్టతోని భాగ్యలక్ష్మి టెంపుల్, తడిబట్టతోని శివాలయం, తడిబట్టతోని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, తడిబట్టతోని భద్రకాళి టెంపుల్, తడిబట్టతోని 1000 స్తంభాల గుడి, తడిబట్టతోని ఏది రామప్ప దేవాలయం, తడిబట్టతోని ఇక్కడ ఉండే మన ఏది అమ్మవారి దగ్గరికి వచ్చి ఇదే ఆ బాధ్యతలు మీ ఇంటికి వచ్చి మాట్లాడప్పుడు మీరు వ్యవహరించిన తీరు, మీరు మాట్లాడిన భాష ఒక్కసారి తెలంగాణ సమాజానికి మీ ఇంట్లో ఉండే సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఏం ఎదుర్కొంటారు? ఏం ఫామ్ హౌస్ లేక భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలకను కాదన్నా,
ఫామ్ హౌస్ లో ఎలకని కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా. నేను కాశాపు జెండాను ఏం జెండా పట్టి వచ్చాడు నేను చెప్పనా? ముస్లింల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. దానికి తెలంగాణలో బొచ్చడు వెళ్ళిన యూట్యూబ్లో ఇట్లా టైప్ చేస్తే వస్తాయి. ఇంకొకటి కాషాయ జెండా బట్టే వచ్చిండు. ఇంకోటి అయ్య పేరు చెప్పేవారు వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసిన అసలు సిసలైన మగాడు మనగాడు కేసీఆర్. కేసీఆర్ సారథ్యంలో కేటీఆర్ అనేట ఆయన ఉద్యమంలో ఉన్నాడు. ఆయన కూడా మగాడు మనగాడే. ఎవరు ఇక్కడ ఫామ్ హౌస్లే ఎలక కాదు, పిల్లి కాదు, అందరూ పులులే, అందరూ పులులే, అందరూ పులులే. ఎవడెవరికి భయపట్టేవాడు లేడిడా. ఇవాళ రేపు డైపర్ వేసుకున్న కాన్నోడు మొదలు పెడితే ఏంది ఇంకో కట్టబట్టి నడిచేటోళ్ళ వరకు అందరికీ ఎవరి సర్కిల్ వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ ఎవరు రాలే, అందరూ కూడా పేద మధ్యతరగతి కూడా. కేసీఆర్ కూడా వాళ్ళ తాతను వాళ్ళ అయ్య పేరు చెప్పి రాజకీయాలు చేయలే. ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిన మొనగాడు, వాళ్ళ కొడుకు పేరే కేటీఆర్. కేటీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్న మొనగాడు. 2009 నుంచి చరిత్ర చదువుకో, తెలుసుకో. ఏంటంటే పూర్తి స్థాయిలో ఏదో చేస్తున్నట. రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ డీజీపీ నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అండి. పోలీసు వ్యవస్థలో ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా నిస్సిగ్గుగా కూడా బాధేస్తున్నది. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ సమాజం ఒక ఫోక్సో కేసు నమోదైతే అదే సామాన్యుడు వెళ్తే ఈ పాటికి 3rd డిగ్రీ అయిపో వాని ఒళ్ళు చింతపండవు. ఇంకోడైతే నరకం చూపెట్టు. కేంద్ర హోంమంత్రికి సహాయ మంత్రి కొడుకుకు ఏం న్యాయం జరుగుతుందో చూసారు. హైడ్రా విషయంలో దుర్గం చెరువు దగ్గర రేవంత్ రెడ్డి గారి యొక్క సోదరుల ఇల్లులో ఎట్లా కాపాడిర్రు, మరియు ఏది కొండ సురేఖకు సంబంధించిన ఓఎస్డి ఆయన పేరు సుశాంత్ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. ఆయన కనతి బ్లాక్లో పెడితే ఆయనకేం న్యాయం జరిగిందో చూసిల్లు. ఇప్పుడు బండి సంజయ్ కుమార్కు సంబంధించిన బండి సాయి భగీరథకు సంబంధించి ఏం న్యాయం జరుగుతుందో చూసు. మీరు అదేదో ఉంటుంది కదా మన రానా సినిమాలో గాక అదేంది ఆ వీడియో ఒక క్లిప్ వైరల్ అవుతుంది చూడు. తెలంగాణ గదే న్యాయం జరుగుతుంది. ఇక పోలీస్ మీద నమ్మకం లేదా న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవేవైతే ఉన్నాయి ఈ ట్వీట్లకు సంబంధించి ఉన్నాయి కదా, ఈ ట్వీట్లన్నీ కూడా ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్న అంశాలు. సో వీటి విషయంలో ఎట్లా తీసుకుంటారు, ఏం కథ, దీన్ని ఎట్లా విచారిస్తారు, ఏం చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రేమ పేరుతోనే ఒక మైనర్ అమ్మాయిని ఎట్లా వేధించిండు అని చెప్పడానికి ఇగో ఇక్కడ పోస్ట్ చేసింది. ఇదేదో నేను క్రియేట్ చేసింది కాదు. దీని మీద పోలీసులు ఏంది అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా మొత్తం కూడా ఎంక్వైరీ చేయండి, న్యాయం చేయండి, బాధితులకు న్యాయం జరగాలి. ఇక్కడ ఎవరు బండి సంజయ్ని రాజకీయంగా ఎదుర్కోవడానికో, ఆయన బండి సంజయ్ ఏమన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయా, లేకపోతే ప్రధానమంత్రి పీఠంలో ఉన్నాడా, రాష్ట్రపతి పీఠంలో ఉన్నాడా, రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నాడా? ఏ పీఠంలో ఊకున్న ఏం రాజకీయం అండి నాకు అర్థం కాదు. ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు గీదేందండి చిల్లర పంచాయతీ కులాలు ముంగట వేసుకొచ్చుడు. ఇప్పుడు బీసీ కార్డు వేసి ధర్నాలు స్టార్ట్ అవుతాయి. చూడురు మీరు, త్వరలో గవ్వే జరుగుతాయి. నేను అందుకే చెప్తున్నా, వాస్తవాలను మాత్రం క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించండి. నిజమేందో అబద్ధమేందో మీరే గ్రహించండి. వాస్తవం ఏంటి అనేది కూడా మీరే కామెంట్ చేయండి.